ఈ వీడియోలో మీరు యోనో ఎస్బీఐ యాప్లో యూపీఐ ఐడి లేదా యూపీఐ ప్రొఫైల్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి అయితే తెలుసుకుంటారు. అసలు యూపీఐ ఐడి అంటే ఏంటి, యూపీఐ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే వాటి గురించి అయితే ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి యూపీఐ ఐడి అంటే ఏంటి. ఈ యూపీఐ ఐడి అనేది ఒక యూనిక్ ఈమెయిల్ ఐడిగా ఉంటుంది. ఈ యూపీఐ ఐడిని యూజ్ చేసి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యూపీఐ ఐడి అనేది మొబైల్ నెంబర్కి అండ్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండడం వల్ల ఈజీగా పేమెంట్స్ అనేటివి చేసుకోవచ్చు అనమాట. ఈ యూపీఐ ఐడి వల్ల పేమెంట్స్ అనేటివి ఈజీగా మరియు కన్వీనియంట్గా ఉండటం కోసం అయితే ఈ యూపీఐ ఐడిని అయితే క్రియేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇందులో యోనో యాప్లో మనం యూపీఐ ఐడి క్రియేట్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్కి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి అండ్ క్యూఆర్ స్కాన్ ద్వారా కూడా అయితే మనం అమౌంట్ని అయితే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనీని కూడా మనం వేరే వాళ్ళ నుంచి రిక్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా యోనో ఎస్బీఐ యాప్లో బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జెస్ కానీ డిటిహెచ్ రీఛార్జెస్ కానీ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకైతే ఒక డౌట్ రావచ్చు, ఇవే ట్రాన్సాక్షన్స్ కానీ మొబైల్ రీఛార్జెస్ కానీ డిటిహెచ్ రీఛార్జెస్ కానీ యూపీఐ యాప్స్ అయినా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం యాప్లలో కూడా అయితే చేసుకోవచ్చు అని అయితే మీకైతే థాట్ అయితే రావచ్చు అనమాట. అయితే ఈ యూపీఐ యాప్స్లో ఫోన్ నెంబర్ ద్వారా అండ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎలా అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో అదేవిధంగా యోనో ఎస్బీఐ యాప్లో కూడా అయితే మీరు ఈజీగా మొబైల్ నెంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు యూపీఐ యాప్స్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సమ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అమౌంట్ అనేది డెబిట్ అయితే మీకు మళ్ళీ తిరిగి రిటర్న్ అవ్వడానికి మీకు సమ్ టైం అయితే పడుతుందన్నమాట. కొన్ని డేస్ అయితే పడుతుంది. కానీ మీరు యోనో ఎస్బీఐ యాప్లో మాత్రం మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం కంపల్సరీగా అది ఆ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేంత వరకు అయితే మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ బిల్ పేమెంట్స్ విషయానికి వస్తే మొబైల్ రీఛార్జెస్ కానీ డిటిహెచ్ రీఛార్జెస్ అనేటివి ఫోన్పే, గూగుల్ పే యాప్లలో ఎలాగైతే రీఛార్జ్ చేస్తారో అదేవిధంగా యోనో ఎస్బీఐ యాప్లో కూడా మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఈ ఫోన్పే, గూగుల్ పే యాప్లలో మీకు రీఛార్జ్ ప్లాన్ ఎంత ఉంటుందో దానికంటే ఎక్స్ట్రా అయితే మీకు అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఫోన్పేలో అయితే ప్లాట్ఫామ్ ఫీజ్ అని, గూగుల్ పేలో అయితే కన్వీనియన్స్ ఫీజ్ అని ఇలా ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీకు ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. కానీ యోనో ఎస్బీఐ యాప్లో మీకు మొబైల్ రీఛార్జెస్ కానీ డిటిహెచ్ ఛార్జెస్ కానీ మీకు ఎటువంటి ఎక్స్ట్రా ఫీజు కూడా అయితే మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. రీఛార్జ్ ప్లాన్ అనేది ఎంత ఉంటుందో అంతే అయితే అమౌంట్ అనేది మీకు డెబిట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఎక్స్ట్రా 1 పైసా కూడా మీకు అయితే ఛార్జ్ అయితే చేయదు. ఈ విధంగా అయితే యోనో ఎస్బీఐలో మీకు ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎలాగైతే ఫోన్పే, గూగుల్ పే యాప్లలో ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారో అదేవిధంగా మీరు యోనో ఎస్బీఐ యాప్లో కూడా యూపీఐ ఐడిని ఒక్కసారి క్రియేట్ చేసుకున్నట్టయితే మీరు ఫ్యూచర్లో అయితే ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. మీకు యోనో ఎస్బీఐ అనేది ప్లే స్టోర్లో 2 రకాలుగా అయితే అవైలబుల్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి యోనో ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ లైఫ్ స్టైల్, సెకండ్ వచ్చేసి యోనో ఎస్బీఐ లైట్ ఉంటుంది అనమాట. మీరు ఈ యాప్స్లలో యోనో ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ లైఫ్ స్టైల్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దీంట్లోనే మీకు ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. యోనో ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ లైఫ్ స్టైల్లో మాత్రం మీకు ఈ ఫీచర్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇంకా యోనో ఎస్బీఐ లైట్లో మాత్రం మీకు ఈ సర్వీస్ ఇంకా అవైలబుల్ లేదనమాట. దాంట్లో లిమిటెడ్గా ఫీచర్స్ అయితే ఉంటాయి. అందులో తక్కువగా ఉండటం వల్ల మీకు ఇలాంటి సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉండదు. మీరైతే యోనో ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ లైఫ్ స్టైల్ మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడైతే యూపీఐ ఐడిని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. యోనో యాప్ని లాగిన్ అయిన తర్వాత లోపల యూపీఐకి సంబంధించిన ఈ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో కాంటాక్ట్, బ్యాంక్ అకౌంట్, యూపీఐ ఐడి, రిక్వెస్ట్ మనీ, స్కాన్ అండ్ పే ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఏ ఫీచర్ మీద సెలెక్ట్ చేసినా మీకు యూపీఐ ఐడి క్రియేట్ చేసుకోమని అయితే మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగానే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే యోనో యాప్లో లాగిన్ అయ్యే ముందు మీకు ఈ ఫీచర్స్ అయితే కనిపిస్తుంటాయి. ఈ విధంగా కూడా మీరు యూపీఐ ఐడిని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్లో దేని మీద మీరు సెలెక్ట్ చేసినా మీకు యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకోమనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ క్రియేట్ ఆర్ రిట్రై యూపీఐ ప్రొఫైల్ మీద అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఒకవేళ లాగిన్ అవ్వకంటే ముందు మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టయితే మీకు ఎంపిన్ అయితే అడుగుతుంది అనమాట. ఎంపిన్ ద్వారా అయితే మీరు ఎంటర్ చేసి లోపలికి అయితే లాగిన్ అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన సిమ్ అనేది ఏ స్లాట్ లో ఉందో సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేయగానే మీకు 10 నుంచి 1 వరకు అయితే నెంబర్స్ అయితే కౌంట్ అవుతుంది అనమాట. ఈ లోపే మీకు మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఈ కౌంట్ డౌన్ పూర్తయిన తర్వాత అయితే మీకు ఆటో వెరిఫికేషన్ కింద ఈ ఓటీపీ అనేది వచ్చేసి అయితే ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయితే
అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా సెలెక్ట్ ప్రైమరీ అకౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేయండి. దాని మీద సెలెక్ట్ చేయగానే మీకు ఈ విధంగా సెట్ యూపీఐ పిన్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీకు మీ ఏటీఎం కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క కార్డు యొక్క లాస్ట్ 6 డిజిట్స్ని అయితే ఎంటర్ చేయమంటుంది. అదేవిధంగా మీ కార్డు అనేది వ్యాలిడిటీ అప్ టు ఎంత వరకు ఉన్నది అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోమంటుంది. ఈ రెండు డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ ఓటీపీ అనేది కూడా మీకు ఆటో వెరిఫికేషన్ కింద అయితే మీ మొబైల్కి అయితే ఓటీపీ వచ్చేస్తుంది. వెరిఫికేషన్ కూడా అయితే ఆటోమేటిక్ అయితే అయిపోతుంది. తర్వాత ఓటీపీ అనేది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే క్రియేట్ యూపీఐ ఐడి అని అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు మీ యొక్క యూపీఐ ఐడిని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క యూపీఐ హ్యాండిల్ని అయితే మీరు ఇక్కడ మీ పేరు కానీ లేదా మొబైల్ నెంబర్ కానీ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆ యూపీఐ ఐడి అనేది మీకు అవైలబుల్లో ఉందా లేదా అనేది కూడా మీకు ఇక్కడ చెక్ అవైలబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద సెలెక్ట్ చేయగానే మీకు అవైలబుల్ అయితే అవైలబుల్ ఉందని చూపిస్తుంది, లేదంటే లేదని చూపిస్తుంది. ఇక్కడ లేకపోతే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటుంది. అందులో ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీ యొక్క యూపీఐ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఏది నచ్చుతుందో దాని అయితే ఓకే చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద నెక్స్ట్ అయితే చూపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా మీ యొక్క యూపీఐ ఐడి అనేది సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ అయినట్టు అయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా క్రియేట్ అయిన బట్టి మీరు యూపీఐ యాప్స్కి సంబంధించిన మొబైల్ నెంబర్ ద్వారా లేదా బ్యాంక్ అకౌంట్కి అయితే మీ యొక్క అమౌంట్ అనేది అయితే వేరే వాళ్ళకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. స్కాన్ అండ్ పే ద్వారా అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ యొక్క యూపీఐ ఐడిని క్రియేట్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా నాకు ఈ యూపీఐ అనేది క్రియేట్ అయిన తర్వాత అయితే స్కాన్ అండ్ పే అనేది కెమెరా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. మీరు కూడా ఈ విధంగా అయితే యూపీఐ ఐడిని అయితే క్రియేట్ చేసుకోండి. ఈ యూపీఐ ఐడి క్రియేట్ చేసిన తర్వాత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడమే కాదు రిసీవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. యోనో ఎస్బీఐ యాప్ లో కూడా అమౌంట్ అనేది మీరు ఫోన్ నెంబర్ టైప్ చేసి అయితే అమౌంట్ అయితే పంపించవచ్చు అనమాట. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకపోతే వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.